మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ అంటే ఎవరికైనా భయం వస్తుంటుంది. అంతకన్నా భయం దేనికి పడతారంటే క్యాన్సర్కి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ అయినా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అని అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే దాని నుంచి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, అలసట కావచ్చు, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, సో ఇవన్నీ చాలా రకాల భయాలు అందరిలో ఉంటుంది. అమ్మో వీటికి ట్రీట్మెంట్ తీసుకోవాలా అని చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ దీని నుంచి వచ్చేటువంటి ప్రయోజనాలు అంటే ఇప్పుడు లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చినటువంటి ఈ ట్రీట్మెంట్స్ వల్ల నిజంగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటున్నాయా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. హలో సార్. హలో సార్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అందులో కీమో, రేడియేషన్ కీలక పాత్ర వహిస్తాయి, ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఈ కీమో, రేడియేషన్ అనేది ప్రతి ఒక్కరిలోని సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందా, లేకపోతే కొంతమందిలోనే ఇస్తుందా? మంచి క్వశ్చన్ అండి. మామూలుగా ఏంటంటే డిపెండ్స్ అనేది, ఇది జనరల్ టాపిక్గా కాకుండా ఒక పేషెంట్స్ స్టేజ్ని బట్టి ఎక్కడ క్యాన్సరు, ఆ క్యాన్సర్ బయాలజీ, మ్యూటేషన్ అనాలిసిస్ అంటారు అనమాట. అంటే జెనెటిక్ మ్యూటేషన్ అనేది కంపల్సరీ, ఎక్కడ మ్యూటేషన్ అనేది ఆ టెస్ట్లను బట్టి మనం ఏ కీమోథెరపీయా లేకపోతే రేడియేషనా స్టేజ్ని బట్టి అట్లా డిసైడ్ చేస్తాం. ఒక్కోసారి ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది సరిపోతుంది. సపోజ్ లింఫోమా అనే ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్, వాటిల్లో మోస్ట్ ఆఫ్ ద టైం కీమోథెరపీ ఒకటి సరిపోతుందండి. ఒక్కోసారి స్టేజ్ కొంచెం ఎక్కువైంది అనుకోండి, కీమోథెరపీతో పాటు రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అఫ్కోర్స్ సర్జరీ కూడా చాలా వాటికి అవసరం. రొమ్ము క్యాన్సర్ కానీ, పేగ్ క్యాన్సర్, వాటిల్లో సర్జరీ కూడా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్యాన్సర్ అనమాట, ఏ రకమైన క్యాన్సర్. కొన్ని క్యాన్సర్లో అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ సరిపోతుంది. కొన్ని రకాల క్యాన్సర్లో స్టేజ్ కొంచెం ఎక్కువైనట్లయితే సర్జరీతో పాటు మేబీ రేడియేషన్, కీమో కూడా అవసరం పడవచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్, టైప్ ఆఫ్ డిసీజ్, టైప్ ఆఫ్ క్యాన్సర్. సో ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్గా వచ్చినటువంటి ఇందులో మార్పులు వచ్చాయి. రేడియేషన్ థెరపీ ఏదైతే చేస్తున్నారో అందులో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. మరి దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుందా? అసలు అంత అంటే గతంలో చూసుకున్నంత మాదిరిగా ఇప్పుడు ఉందా అని? చాలా అంటే చాలా, ఒక 25 ఇయర్స్ ముందు పోల్చుకొని ఇప్పుడు చూసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తగ్గాయండి. ఎందుకంటే ఈ టెక్నాలజీ కానీ చాలా పెరిగింది. అప్పుడైతే మోస్ట్ ఆఫ్ ది టైం ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మోర్ ఆర్ లెస్ మనం బ్లైండ్గా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఆ ఏరియాలో క్యాన్సర్ ఉందంటే ఆ క్యాన్సర్ ఉండే ఆర్గాన్తో పాటు చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్కు చాలా డోస్ వెళ్ళేదన్నమాట. సో దానివల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఎగ్జాంపుల్, నేను గర్భసంచి క్యాన్సర్ అనుకోండి, సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నప్పుడు ఆ గర్భసంచికే కాకుండా పేగుకి కానీ, పెద్ద పేగు కానీ, యూరినరీ బ్లాడర్, వాటికి కూడా చాలా ఎక్కువ డోస్ తగిలేదు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పటికీ మీరు చూస్తుంటారు, ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి, మేము ఎప్పుడైతే వాళ్ళకి మీకు రేడియేషన్ అవసరం పడుద్ది అంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు కంపేర్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికో ఒకరికి చేస్తుంటారు, అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు. అది తలుచుకొని వాళ్ళు చాలా భయపడడం అనేది జరుగుతుంది. ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఏదైతే ఉందో, ఐఎంఆర్టీ అని, ఐజీఆర్టీ అని, చాలా ప్రిసైజ్గా ఇవ్వడం జరుగుతుంది రేడియేషన్ అనేది. అంటే ఎక్కడైతే ఆ ఆర్గాన్ ఉంటుందో ఆ ఆర్గాన్ వరకే. ఇంకా నేను చెప్పాలనుకుంటే మిల్లీమీటర్ అక్యురసీ అంటారు అనమాట. అంటే విత్ మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్ కూడా మనము ఇది చూసుకొని ఇస్తామన్నమాట. ఆ నార్మల్ స్ట్రక్చర్స్ కి అది కూడా డోస్ తగలకుండా ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో, ఎక్కడైతే అవసరం పడుద్దో, అంటే రేడియేషన్ అనేది వెళ్ళాలి అక్కడ వరకే వెళ్తుంది. చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ ఆల్మోస్ట్ రేడియేషన్ డోస్ అనేది అవాయిడ్ అవుతుంది, లేదంటే విత్ ఇన్ టాలరబుల్ లిమిట్స్ చాలా తక్కువ వెళ్తుంది అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎంత తక్కువ అంటే, ఇప్పుడున్న టెక్నాలజీలో ఈ రేడియేషన్ ద్వారా మనం ప్రాస్టేట్ క్యాన్సర్, మగవాళ్ళలో కామన్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ, పెద్ద వయసు వారికే వస్తుంది. ఒక 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళకే వస్తుంది. వాళ్ళు 80-90 సంవత్సరాల పేషెంట్స్ కూడా మనము సేఫ్గా రేడియేషన్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇవి ఈ థెరపీస్ తీసుకున్న తర్వాత వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు. చాలా తొందరగా ఇతర డిసీజెస్ రావడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అని అంటారు. నిజమేనా? అది ఎస్పెషల్లీ కీమోథెరపీకి అండి. ఎప్పుడైతే మనం కీమోథెరపీ ఇస్తామో వాళ్ళలో రక్త కణాలు అనేటివి తగ్గుతాయి. ఎస్పెషల్లీ WBC కౌంట్స్ అవన్నీ తగ్గడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ కీమోథెరపీ మీద ఉంటారో వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తాము, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయండి అని ఒకటి, ఎక్కువ ఇంటి పట్టునే ఉండాలి, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాస్క్ వేసుకోండి అని చెప్తాము. డైట్లో కూడా ఈజీలీ సులువుగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అయితే కన్జ్యూమ్ చేయమని చెప్తాం. అంటే ఏంటంటే మసాలాలు కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ప్లస్
పచ్చిగా ఉండేటివి అండ్ రా వెజిటబుల్స్ అవి అవాయిడ్ చేయండి అని చెప్తాం. ఎందుకంటే వాటి ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది కదా, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. నాన్ వెజ్ అది తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి, తప్పకుండా. అదేమి ఇంకా తీసుకుంటేనే మంచిది. వాళ్ళకి ఆ Protein టైంలోనే తీసుకోవాలి, ప్రోటీన్ ఏమైనా డైట్ కావాలా? అవసరం. బట్ ఏంటంటే మన ట్రెడిషనల్గా మనం ఎక్కువ మసాలాలు అవి యూజ్ చేస్తాం కదా, అట్లా కాకుండా ఈ కారం మసాలాలు అవాయిడ్ చేసుకొని నాన్ వెజ్ తీసుకోండి అని మేము సజెస్ట్ చేస్తాం. రైట్. ఇప్పుడు సర్జరీ చేస్తారు సార్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత సర్జరీకి వెళ్తే సర్జరీ చేయించుకుంటారు, థెరపీస్ అన్ని తీసుకుంటారు. ఓకే, ఇది మన లైఫ్ స్పాన్ ని పెంచడం వరకే జరుగుతుందా, లేకపోతే పూర్తిగా జబ్బును నయం చేయడం అనేది జరుగుతుందా? ఇప్పుడు చాలా వరకు క్యాన్సర్ మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు అండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్. మామూలుగా క్యాన్సర్లో 4 దశలు ఉంటాయి, 1, 2, 3, 4 అని. మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ మొదటి దశలో అయితే మనకి 95% ఛాన్సెస్ ఉంటుంది క్యూర్ దానికి. ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కామన్ క్యాన్సర్స్ గురించి సర్వైకల్ క్యాన్సర్ కానీ, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, ఫస్ట్ స్టేజ్లో మనకి సర్జరీ ఏదో ఒక ట్రీట్మెంట్ సరిపోతుంది, ఏదో సర్జరీ కానీ రేడియేషన్ కానీ. మనకి 95% ఛాన్సెస్ తగ్గేదానికి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే స్టేజ్ పెరుగుతుందో రెండో దశ వచ్చేసరికి ఆ 95% కాస్త 80 to 85% తగ్గిపోతుంది. మూడో స్టేజ్ వచ్చేసరికి యావరేజ్గా 50%కి అట్లా తగ్గిపోతుంది అనమాట. అంటే నేను జనరల్గా చెప్తున్నాను, ఒక్కో క్యాన్సర్కి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి అందుకే అనమాట ఎక్కువ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఎందుకంటే అవేర్నెస్కి ప్రజలు ఇది ఉంటే ఏంటంటే ముందుగానే డయాగ్నోసిస్ చేసినట్లయితే మనం వాళ్ళకి తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ లో యాక్యురసీ పెరిగింది కాబట్టి, ఇంతకు ముందు అంటే బాడీలో ఒక కణితి మొదలైంది అని అంటే అది డెఫినెట్ గా మళ్ళీ ఇంకోటి రాకుండా ఉండదు, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండదు అని అనేవారు. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ లో యాక్యురసీ పెరిగింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రావడానికి ఎట్లా ఛాన్స్ ఉంటుంది? అగైన్ డిపెండ్స్ అండి. స్టేజ్ తక్కువ ఉండే కొద్దీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ. స్టేజ్ అయితే ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకి మైక్రోస్కోపిక్ డిసీజ్ అంటారు. మైక్రోస్కోపిక్ డిసీజ్ అంటే మనకి కంటికి కనిపించేదే కాకుండా కనిపించని కణాలు బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకే అనమాట లేట్ స్టేజ్లో మనము ఎక్కువ ట్రీట్మెంట్, సిస్టమిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. సర్జరీ కానీ రేడియేషన్తో పాటు సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ. ఎందుకంటే కీమోథెరపీ అనేది బాడీ అంతా పనిచేస్తారు కదా, ఈ మైక్రోస్కోపిక్ ఈ చిన్న కణాలు ఎక్కడున్నా కూడా వాటిని నాశనం చేయడానికి కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆబ్వియస్గా స్టేజ్ ఎక్కువ ఉంటే డయాగ్నోస్ అప్పుడు మూడో స్టేజ్ కానీ అట్లా ఉంటే తిరిగి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్. సో అప్పటి వరకు ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇఫ్ ఎనీ కేస్ క్యాన్సర్ కనుక ఒకవేళ అటాక్ అయి ఉంటే వాళ్ళు ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ హెల్తీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారా? సో వాళ్ళకి సెక్షువల్గా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే పిల్లల కోసం ఏదైనా ప్రాబ్లం ఉంటాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడవాళ్ళలో అనుకోండి, మనం ఓవరీస్ ప్రిజర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కొన్ని పద్ధతులు ఏంటంటే గర్భసంచికి వచ్చింది అనుకోండి, ఓవరీస్ అనేది ఆ రేడియేషన్ ఫీల్డ్ నుంచి బయట పెట్టి మళ్ళీ అయ్యాక మళ్ళీ రీపొజిషన్ చేయడం జరుగుతుంది అనమాట. మగవాళ్ళలో అయితే స్పర్మ్ బ్యాంక్ అని వచ్చిందనమాట. ఆ స్పర్మ్స్ అనేది ఎత్తి పెడతారు, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్ నుంచి నయమయ్యాక పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే వేరియస్ డ్రగ్స్ ఏంటంటే వీళ్ళున్నంత వరకు మనం డ్రగ్స్ ఆ ఎఫెక్ట్ తక్కువ ఉండేది, అంటే వాళ్ళ సెక్షువల్లీ కానీ వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ తక్కువ ఉండే డ్రగ్సే మనం చూస్ చేస్తాము. ప్లస్ ఏంటంటే మనం వాళ్ళు కీమోథెరపీ కానీ ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా అట్లీస్ట్ ఒక 2 to 3 years ప్రెగ్నెంట్ కావద్దని మేము సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కీమోథెరపీ ఆ ఎఫెక్ట్ అనేది బోన్ మ్యారో వాటి మీద ఉంటుందన్నమాట. సో ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు ప్రొటెక్టివ్ మెషర్స్ ఫాలో కామని చెప్తాము. తర్వాత కావాలంటే వాళ్ళు చాలా వరకు క్యాన్సర్స్ ఏంటంటే రివర్సిబుల్ అండి. చాలా పేషెంట్స్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా ప్రెగ్నెంట్ అయ్యి సక్సెస్ఫుల్ బేబీని డెలివరీ చేసిన ఇవి కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా ఇచ్చేటువంటి రేడియేషన్ అండ్ కీమోథెరపీ గురించి ఇంత విశ్లేషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.